హాయ్ హలో వెల్కమ్ టు బండడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వాని చూపించబోతున్నానండి. ముందుగా మనకి కావాల్సింది బ్రెడ్ అండి. బ్రెడ్ పీసెస్ని మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే 7 or 8 తీసుకుంటున్నాను. తీసుకొని ఇలాగా మీరు కట్ చేసుకోవచ్చు, లేకపోతే చేత్తో అయినా అనేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేత్తోనే అనేసాను. నెక్స్ట్ ఆయిల్లోనూ మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇది ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలన్నమాట. పెద్ద ఫ్లేమ్ పెట్టుకుంటే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా లో ఫ్లేమ్లో వేగించుకొని ఇది వేగిన తర్వాత తీసేసుకొని మరొక ప్లేట్లోకి అనేది వేసుకోవాలండి. చాలా బాగుంటుంది బ్రెడ్ హల్వా. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంటుంది బ్రెడ్ హల్వా. ఇప్పుడు ఒక బాండీకి తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని మనం ఒక కప్పు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. ఇది వెయిట్లో చూసుకోవాలనుకుంటే 230 grams అయితే ఉంటుంది. మీరు స్వీట్ తినే వాళ్ళు అయితే ఇంకో 2 tablespoons ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే సరిపోతుంది. స్వీట్ తినే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇందులోకి ఇప్పుడు ఇలాచీ వేసుకొని పాకం అనేది మనకి గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా వస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు పీసెస్ అయితే మనం వేగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాకంలోకి అయితే వేసేసుకొని 1 నిమిషం అలా ఉంచేస్తే మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్ అవుతుంది. అప్పుడు పైనుంచి కింద దాకా కలుపుకుంటే మనకి బ్రెడ్ హల్వా అనేది తయారవుతుంది అనమాట. అలా ఒక 2 minutesకి అలా కలుపుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా. మనకి వెడ్డింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.